దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబాక నియోజకవర్గం గత ఎన్నో ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ దుబాకకి సరైన నిధులు రాలేదన్నారు. ఇది జగమెరిగిన సత్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ని అడగగానే స్కిల్ యూనివర్సిటీ మంజూరు చేశారని, అందుకు సీఎంకు కృతజ్ఞతలు అని తెలిపారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి నిజంగా దుబ్బాక నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డది వాస్తవం. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరైన నిధులు రాలేదు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1 to 1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలన్నింటి మీద కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన సానుకూలంగా స్పందించిండు. ఖచ్చితంగా నియోజకవర్గంలో మీకు ఏం కావాలో మరి నేను నిధులు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మీద వస్తే ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చిండు. మరి ఇప్పటికైతే మరి స్కిల్ యూనివర్సిటీ అండ్ ఒకటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద ఎడ్యుకేషన్ మీద కూడా 2 కొత్తగా స్కీమ్లు వచ్చినాయి. మరి దాంట్లో నాకు 2 కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మరి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కూడా మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా జరగని అభివృద్ధి పనులని చేపడుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్. దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి అటు నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని వివరించాను, నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలంటూ కోరాను. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు సానుకూలంగా స్పందించారు. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి కూడా ఆదేశాలు వెళ్ళిపోయాయి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇక్కడ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడ ఏ సందు దొరికినా రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అటు రుణమాఫీ జరిగితే రుణమాఫీ జరగలేదంటూ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అటు రైతు భరోసా అందించిన రైతు భరోసా అందరికీ అందలేదనే విమర్శలు చేస్తున్నారు. అటు కౌలు రైతుల కోసం కౌలు రైతులకు అటు డబ్బులు వేసినా కౌలు రైతులకు డబ్బులు రాలేదంటూ ఎక్కడ ఏ అవకాశం దొరికినా అటు ప్రభుత్వ చర్యలను విమర్శించేందుకు అటు ఒంటికాలపైన బీఆర్ఎస్ నేతలు లేస్తున్న సమయంలో వాస్తవాలను వెల్లడించే విధంగా అటు దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కొంత పార్టీలో ఇబ్బందికర పరిస్థితుల్ని బీఆర్ఎస్ పార్టీని నెట్టివేశాయని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అటు అధికారం చేపట్టిన నాటి నుంచి చెప్తూ వచ్చారు, రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే పరిమితం, తర్వాత తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా అందరూ రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. ఇటీవల అటు ఆల్ పార్టీ మీటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైతే అందరూ అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని పక్షాలు కలిసి వెళ్ళి ఢిల్లీలో ఒత్తిడి చేసైనా సరే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు సాధించుకుందామంటూ ఆయన పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా చేపట్టాలనేది వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇదంతా కూడా ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అటు ప్రజాప్రభుత్వానికి అటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ఉన్న చిత్తశుద్ధి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటూ వస్తే బీఆర్ఎస్ నేతలు అటు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ రకరకాలుగా పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యే ఆయన జరిగిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదు, దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకోలేదంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, కానీ మొదటిసారి తాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి
ఇక్కడ విద్యా దానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటుకు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకారం తెలపడమే కాకుండా తక్షణమే ఆ పనులు ప్రారంభించడానికి కలెక్టర్ కార్యాలయానికి కూడా ఆదేశాలు జారీ చేశారంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం మీద అటు కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అటు ప్రజల్లో పొందుతున్న ఆదరణ ఓర్వలేకనే ఇటువంటి విమర్శలు చేస్తుందంటూ అటు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పైన. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ పందా మార్చుకోకుండా పదే పదే అటు విమర్శలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు చూస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేనే గడిచిన 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది, అందుకు రేవంత్ రెడ్డి కారణమంటూ చేసిన వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ పార్టీని కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేశాయని చెప్పాలి. సంధ్య, సౌమ్య. సో పవన్ అంటే మీరు అన్నట్టుగా ప్రతిపక్షాలు అంటే విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట ఎక్కడ చూసుకున్న ఏ మీటింగ్లో అయినా కూడా సొంత అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ 35 కోట్లు మంజూరు చేయటం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. సో ఇవాళ కొత్త ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలను కానీ రేపటి రోజున ఎలాంటి దానికి దారితీసే అవకాశాలు ఉన్నాయంటారు అది మన ప్రతిపక్ష పార్టీలో? ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైన విమర్శలు చేయడమే ధ్యేయంగా పెట్టుకుంది. ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, ఆయన సంబంధించిన నేతలందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఏ రకంగానైతే అభివృద్ధి పనులు కార్యక్రమాలు జరుగుతున్నాయో, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో అవే కార్యక్రమాలు అవే సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆయా నియోజకవర్గాలలో కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే నియోజకవర్గంలో పలానా సమస్య ఉందంటూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే వెంటనే ఆ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి దానిపైన వెంటనే ఆ సమస్య పరిష్కారానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా అటు ముఖ్యమంత్రి అటు వెంటనే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా జరుగుతున్న క్రమంలో కావాలని విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర విమర్శ అటు బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకుపడుతుంది. తాజాగా అటు బీఆర్ఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యే గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అటు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి పక్కనే ఉంది, అటు మరో మంత్రి హరీష్ రావు నియోజకవర్గానికి పక్కనే ఉంది. కానీ ఈ నియోజకవర్గం మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఆ అభివృద్ధికి అసలు కనీసం బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ముందుకు రాలేదంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేనే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదంతా కూడా రాజకీయాలకు అతీతంగానే ఆయా నియోజకవర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి, తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో అటు ప్రజాప్రభుత్వం పనిచేస్తుందనే సంకేతాలు ఇచ్చినట్లుగా అయింది. అయితే చూడాలి దీనిపైన కొత్త ప్రభాకర్ రెడ్డి పైన అటు బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ నిధులు మంజూరయ్యాయి, అక్కడ పనులు కూడా జరుగుతూనే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ కనుక ఏమన్నా కామెంట్స్ చేసినట్లయితే అది వాళ్ళకే నెగిటివ్ అవుతుంది. కాబట్టి దీనిపైన వాళ్ళు ఎటువంటి రియాక్షన్ ఉండకపోవచ్చుననే భావించాల్సి ఉంటుంది. సౌమ్య. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.